నళినికి ఒకరోజు మార్కెట్లో దినేష్ కనిపించాడు. ముందుగా అతనే గుర్తుపట్టి పలకరించాడు. ఏదో పని మీద న్యూజెర్సీ వచ్చినట్లుగా చెప్పాడు. సభ్యతకు ఇంటికి రమ్మని ఆహ్వానించింది. దినేష్కు మనసులో తల్లి గురించి వివరాలు తెలుసుకోవాలనుంది. తను ఇండియా వెళ్ళిపోమంటే వెళ్లకుండా తన మీద ప్రతీకారంతో ఈ దేశంలో జీవించడానికి నిశ్చయించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలన్న కోరిక. అందుకే నళిని ఆహ్వానాన్ని కాదనకుండా వెళ్ళాడు. నళిని ఏ భావం వ్యక్తపరచకుండా అతనికి మర్యాదలు చేసింది. శ్రీకర్ కూడా దినేష్తో బాగానే మాట్లాడాడు. కొద్దిసేపటికి నోరు విప్పడిగాడు. అమ్మ ఎలా ఉంది? మీ ఇంట్లో ఉందనుకున్నాను అన్నాడు. దినేష్, నీకు నాకు పెద్ద పరిచయం లేదు. అయినా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అత్త నీ కన్నతల్లైనా నువ్వు ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆమె ఎవరి మీద ఆధారపడే మనిషి కాదు. ఆవిడ సెల్ఫ్ మేడ్ ఉమెన్. కొడుకు నువ్వు కాదన్నాక నా దగ్గర ఉంటుందని ఎలా అనుకున్నావు? ఆమె కొద్ది రోజుల కోసమే నా ఆశ్రయం కోరింది. ఆవిడ జీవితాంతం ఉంటానన్నా నేను ఉంచుకునేదాన్ని. 15 రోజుల కన్నా ఆమె నా దగ్గర ఉండలేదు. ఆ తర్వాత ఉద్యోగం వెతుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె మంచి స్థితిలోనే ఉంది. నువ్వు ఆసరా ఇవ్వనంత మాత్రాన ఆమె కుంగిపోలేదు అంది నళిని. ఇంతకీ ఆమె ఎక్కడుంది అని అడిగాడు. వెస్ట్ విండర్స్ లో స్వాద్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అతనే అక్కడ కలొచ్చు అంది నళిని. ఇండియా వెళ్లకుండా ఆవిడక్కడ రెస్టారెంట్లో పనిచేస్తోందా అన్నాడు. ఏం, పనిచేస్తే తప్పేముంది? బతుకు తెరువుకు ఏదో ఒక పని చెయ్యాలి. హిందూ ధర్మం ప్రకారం అయితే ఆమెకు భర్త కాని కొడుకు కాని అండగా ఉండాలి. భర్త పైలోకాలకు వెళ్ళిపోయాడు. కొడుకు తన బాధ్యత నుంచి చేయి దులుపుకున్నాడు. అలాంటప్పుడు ఆమె ఏం చెయ్యాలి అన్నాడు శ్రీకర్. శ్రీకర్ కూడా తనకు నీతులు చెబుతుంటే భరించలేక ఒక్కసారిగా లేచి నేను వెళతాను అంటూ బయటికి నడిచాడు. దినేష్ వెళ్ళగానే పగలబడి నవ్వింది నళిని. నళినీకాంత నవ్వు తెప్పించే విషయమేమిటో అర్థం కాలేదు శ్రీకర్కి. నళిని కొడుకు తల్లి నవ్వుతుంటే ఎందుకో తెలియకపోయినా వాడు పకపకా నవ్వాడు. నవ్వి నవ్వి కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఇప్పుడైనా నీ నవ్వుకు కారణం చెప్తావా అని అడిగాడు శ్రీకర్. చూడండి ఎంత అహంకారమో. తను డిస్కార్డ్ చేసిన తల్లి కుంగిపోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడిందన్న విషయం విని తట్టుకోలేకపోతున్నాడు. అక్కడికి వెళ్ళాక ఇంకా అసలు విషయం తెలిసాక ఈయన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి. బంగారం లాంటి తల్లిని దూరం చేసుకున్నానని తెలియని మూర్ఖుడు. మానవ సంబంధాలు అవసరాన్ని బట్టి అభిరుచిని బట్టి మారతాయి. కానీ అవి బయట వారికి వర్తిస్తుంది. కానీ రక్త సంబంధాల్లో అలాంటి వాటికి తావులేదన్న విషయం ఇతనికి తెలిసినట్లు లేదు. అవసరాలకు స్నేహాలు చేసి నిలుపుకున్నట్లే ఇక్కడ తల్లి పట్ల తన ప్రవర్తన చూపించాడు. తను వద్దనుకున్న తల్లి ఎంతవరకు విజయం సాధించిందో అన్న ఆతృత చూడండి. నా ఆలోచన కరెక్ట్ అయిన పక్షంలో ఈ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాక కళ్ళు తగిన కోతిలా చిందులు తొక్కుతాడు. వాళ్ళ అమ్మ విజయాన్ని తట్టుకునే శక్తి తనకు ఉండకపోవచ్చు. అందుకే నవ్వాను. ఎదుటివాడు బాగుపడితే ఏడ్చిపోయేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉంటారు. కానీ ఇలాంటి కొడుకులు ఏమో నేను ఊహించలేను అంది నళిని. దినేష్ స్వాతి రెస్టారెంట్ చేరుకున్నాడు. అక్కడ కనిపించిన సర్వర్తో మంజరి గురించి అడిగాడు. మేడం ఇవాళ రాలేదు అన్నాడు. కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఇతన్ని చూస్తున్నాడు. అతను మల్లికార్జున్. సర్వర్ను ఆమె అడ్రస్ అడిగాడు. మల్లికార్జున్ని చూపించి ఆయన్ని అడగమన్నట్లుగా చెప్పాడు. మల్లికార్జున్ దగ్గరకు వెళ్లి మంజరి అడ్రస్ అడిగాడు. ఆవిడ ఇవాళ రాలేదు. మీరు ఆవిడకి ఏమవుతారు అన్నాడు. మల్లికార్జున్ అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మీ రెస్టారెంట్ చాలా పెద్దదిగానే ఉంది. ఇది వరకు నేను ఇక్కడ ఉన్నప్పుడు లేదు. మంజరి కాక ఎంతమంది వంటవాళ్ళు ఉన్నారు అని అడిగాడు. మంజరి ఇక్కడ వంట చేస్తుందని ఎవరు చెప్పారు? ఇనీషియల్ రోజుల్లో మేమిద్దరం చేసేవాళ్ళం. ఆవిడ నా పార్ట్నర్. ఈ హోటల్లో ఆమెకు భాగం ఉంది. ఇంతకీ మీరెవరో చెప్పలేదు అన్నాడు మల్లికార్జున్. అమ్మ హోటల్ పార్ట్నరా? ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అమ్మ ఇంతగా ఎదిగిపోయిందా అనుకున్నాడు. మిస్టర్, మీరు ఆమెకి ఏమవుతారో చెప్పలేదు. నాకు తెలిసి ఆవిడకు బంధువులు ఎవరూ లేరు. అలా మాట్లాడకుండా ఉండిపోయారేంటి? మాకు దూరపు చుట్టం. పని మీద ఇక్కడికి వచ్చాను. ఆవిడ ఇక్కడ ఉంటారంటే ఇక్కడ పని చేస్తున్నారు అనుకున్నాను. ఆవిడ అడ్రస్ చెబుతారా? ఆవిడని కలవాలి అన్నాడు. అడ్రస్ తీసుకుని టాక్సీలో ప్లైన్స్ బరోలో ఉన్న ఆ ఇంటి ముందు ఆగిన దినేష్కు బుర్ర తిరిగిపోయింది. ఆ అమ్మాయి ఇంత పెద్దింట్లో ఉంటుందా అనుకుని కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసిన మంజరి కొడుకుని చూసి అబ్బురపడింది. వీడిక్కడికి ఎలా వచ్చాడు? తనిక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది అన్న ప్రశ్న మనసులో మెదిలింది. తల్లి మనసు కొంచెం రంగు తగ్గాడు అనుకుంది. నవ్వుతూ బాగున్నావా, లోపలికి రా అంటూ లోపలికి దారి తీసింది. ఆమెను అనుసరించి లోపలికి వెళ్ళాడు. సోఫా చూపించి కూర్చోమంది. మంచినీళ్లు కావాలా అంది. తలూపాడు. మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఎందుకొచ్చాడు? అమ్మింకా బతికుందా లేదా అని చూడ్డానికొచ్చాడా? నేనిక్కడ ఉన్నట్లు ఎవరు చెప్పారు? ఇల్లు పరిసరాలు చాలా నిశితంగా చూస్తున్నాడు. ఇంత కొద్ది కాలంలో అమ్మెంత డబ్బు సంపాదించిందా? ఇదెలా సాధ్యం? తల్లి తెచ్చిన మంచినీళ్లు తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు. కోడలు, ధీరజ్, మీ అత్తగారు అందరూ బాగున్నారా? నేనిక్కడున్నానని ఎవరు చెప్పారు అడిగింది మంజరి.
ఆ, బాగానే ఉన్నారు. మార్కెట్లో నళిని కనిపించింది. ఆమెను అడిగితే రెస్టారెంట్లో దొరుకుతామని చెప్పింది. అక్కడికి వెళితే నువ్వు ఈరోజు రాలేదని తెలిసింది. మీ పార్ట్నర్ని అడిగి నీ అడ్రస్ తెలుసుకున్నాను. ఇండియా వెళ్లకుండా ఇక్కడే ఉండి నాకన్నా బాగా సంపాదించినట్లున్నావు. ఇది వెటకారమా, ప్రశంస? రెండూ కాదు, కుతూహలం అన్నాడు. రెస్టారెంట్లో పార్ట్నర్ని, అది మాత్రం నిజం. ఇక ఈ ఇల్లు సంగతి గురించైతే ఇది నాది కాదు, నా భర్త జెన్నీది. నీ భర్త అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? అవును, తప్పేంటి అంది. నీకు సిగ్గులేదు? ఈ వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా అన్నాడు. తోడు కావాలనిపించినప్పుడు వయసుతో సంబంధం ఏమిటి? మగవాడికి లేని తప్పు ఆడదానికి ఎందుకు? వయసులో భర్తను పోగొట్టుకున్న నీ భవిష్యత్తు దృష్ట్యా ఆ వయసులో పెళ్లి చేసుకోలేదు. నువ్వు కాదన్నావు. ఒంటరిగా కొన్నాళ్లు ప్రయాణం చేశాను, అలసిపోయాను. ఆ సమయంలో జెన్నీ అందించిన చెయ్యిని కాదన్నావు మూర్ఖత్వం అనిపించింది అంది. నువ్వు అమెరికా వచ్చి చాలా మారిపోయావు. మన సాంప్రదాయాలన్నీ మర్చిపోయి ఇక్కడ వాళ్ళలా తయారయ్యావు అన్నాడు. బి రోమన్ ఇన్ రోమ్ అన్నారు. అయినా నీకు మన సాంప్రదాయాలు బాగా తెలిసినట్లున్నాయే. అందుకేనా నీ అవసరం తీరిపోయాక నన్ను నా దారి చూసుకోమన్నావు. నీ పిల్లవాడి పెంపకం కోసం గ్రీన్ కార్డు తెప్పించుకోమన్నావు. నీ మామగారి ఆస్తి కోసం నీ తల్లిని తిరిగి వెళ్ళిపోమన్నావు. నువ్వెప్పుడూ స్వార్థపరుడివే. ఆ స్వార్థమే నీ వివాహ విషయంలో చూపించావు. నీకు మానవ సంబంధాలు వ్యాపార దృష్టితో చూడడం అలవాటైపోయింది. జీవితం వ్యాపారం కాదు. పునర్వివాహం మగవాడికి సమ్మతమైనప్పుడు ఆడదానికి ఎందుకు కాదు? మగవాడికో న్యాయం, ఆడదానికో న్యాయం ఉండాలని ఏ శాస్త్రంలో చెప్పారు? స్త్రీని ఆదిశక్తి అంటారు. ఆమె లేకపోతే సృష్టి లేదంటారు. కానీ ఆమెను అన్ని విధాలా అణిచివేసి ఆమె పని అధోగతి చేస్తున్నారు. తనంతట తాను తలెత్తుకుని తిరిగితే సహించలేరు మీ మగజాతి అంది. మళ్ళీ ఆ జాతిని ఆశ్రయించావు కదా అన్నాడు వెటకారంగా. మగజాతి అందరూ ఒకలాగే ఉండరు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు నీలాంటి స్వార్థపరులున్నట్లే మీ నాన్నగారు లాంటి వాళ్ళు, జెన్నీ లాంటి వాళ్ళు ఈ లోకంలో మిగిలిన్నారు. అంత మంచి మనిషి కడుపున నీలాంటి స్వార్థపరుడు పుట్టాడంటే నా పెంపకంలోని ఏదో లోపం ఉంది అంది మంజరి. ఏది ఏమైతేనే కొడుకు లేకపోయినా బ్రతకాలని నిరూపించావు కదా. నువ్వు నా తల్లివంటే నాకు సిగ్గుచేటు. నీ పెళ్లి గురించి ఎవరైనా అడిగితే ఏమని చెప్పను? మా అత్తగారు ఏమంటారు? చెప్పకు. అసలు నీకు తెల్లుందన్న సంగతి చెప్పకు. ఎవరైనా అడిగితే మా అమ్మ చచ్చిపోయిందని చెప్పు. పీడ విరగడైపోతుంది. ఉక్రోషంతో ఇంకా ఏదో అనబోతున్న దినేష్ అప్పుడే అక్కడికి వచ్చిన జెన్నీ, మిస్టర్, చాలు, ఇప్పటిదాకా ఆవిని బాధ పెట్టింది చాలు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. హూ ఆర్ యూ అన్నాడు కోపంలో ఉన్న దినేష్ మంజరిని చూపిస్తూ. ఆమె భర్తను, ఈ ఇంటి ఓనర్ను. నువ్వు నా ఇంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చూస్తూ ఊరుకోను అన్నాడు. దినేష్ కోపంగా వెళ్ళిపోయాడు. దినేష్ వెళ్ళిపోయాక ఏడుస్తున్న మంజరిని ఓదార్చాడు జెన్నీ. కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు ఏడుస్తావు? నీ జీవితంలో కన్నీటికి తావు ఉండకూడదు. ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా జీవనాన్ని సాగించావు. ఇప్పుడు నీకు నేనున్నాను అన్నాడు. బ్రహ్మాండం బద్దలైనట్టు ఆమె కన్నీరు కట్టలు తెంచుకున్న నదిలా ప్రవహించింది. అతని భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. మనిషి దుఃఖాన్ని పంచుకునేందుకు ఒక ఆసరా అవసరం అన్న సంగతి, దానిలో ఉన్న స్వాంతన ఆమె ఇన్నాళ్ల తర్వాత పొందగలిగింది. ఆదిత్య నిష్క్రమణ తర్వాత ఆమె కన్నీటికి తలగడే మూలమైంది. దాన్నే ఆదిత్య భుజం అనుకుని కన్నీళ్లు కరిచేది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తాను బలహీనురాలుగా మారుతున్న సమయంలో జెన్నీ రూపంలో దేవుడు తనకు ఒక ఆసరా ఇచ్చాడు. మెల్లగా నోరు విప్పింది. ఇలాంటి కొడుకునా నేను కన్నది, పెంచింది అని ఏడుస్తున్నాను. ఇందులో నీ బాధ్యత ఎంతమాత్రమూ లేదు. నువ్వు కేవలం నిమిత్త మాత్రురాలివి. అమ్మా, అమ్మా అని ఎవరో తలుపు కొడుతున్న చప్పుడుకు మెలకు వచ్చింది మంజరికి. కళ్ళు తెరిచిన మంజరి చుట్టూ పరిసరాలు పరికించింది. తను న్యూజెర్సీలో లేదు, ఇండియాలో హైదరాబాదులో ఉంది. ఎంతసేపు తన గతం గురించి ఆలోచిస్తోందా అనుకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది. గది బయట హర్షిత నిలబడింది. ఏంటమ్మా, ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నాను. ఎప్పటికీ తలుపు తెరవకపోతే నీకేమైందో అని భయపడ్డాను. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది, నువ్వు రామ్మా. ముందు రోజు జెన్నీతో దినేష్ కనపడ్డాడని చెప్పడం, ఆతృతగా అతను పిలుస్తూ వెంటబడ్డం అన్నీ తన మనసును కలిచివేశాయి. రాత్రి అదే ఆలోచనలతో ఉండడంతో తనకు తెలియకుండానే గతంలోకి వెళ్ళిపోయిందన్నమాట. బ్రష్ చేసుకుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద తన కోసం పెట్టిన కాఫీ కప్పు కనపడింది. పిల్లలేరని లక్ష్మిని అడిగింది. పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయారని చెప్పింది. అరే, నన్ను లేపాల్సింది. నువ్వు ఒక్కరితివి పిల్లల్ని తయారు చేసి పంపావా అంది మంజరి. లేదమ్మా, హర్షిత పాప అచ్చు అన్నీ మీలాగానే చేసింది. మీరు నమ్మరు కానీ అన్నీ మీరు చేసినట్లే చేస్తుంది. పిల్లలు కూడా అమ్మ లేవలేదా అని అడిగి మీ కొంట్లో బాగలేదేమో అనంటే గబగబా వాళ్లే తయారైపోయారు. పాప ఎలా చెబితే అలాగే విని స్కూలుకు వెళ్ళిపోయారు అంది లక్ష్మి. మీ అయ్యగారు హర్షిత ఏరి అంది. అయ్యగారు బ్రేక్ఫాస్ట్ చేసి పనుందని బయటకు వెళ్లారు. పాప కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంది అంది లక్ష్మి. సరే, నేను స్నానం చేసి వస్తాను, పూజకు అన్నీ అమర్చు అంది మంజరి. అంతా రెడీగా ఉందండి, మీరు స్నానం చేసి రావడమే ఆలస్యం.
మంజరి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ తిని సోఫాలో కూర్చుంది. వీడి రాకతో ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో మళ్ళీ అల్లకల్లోలం. మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయింది. దినేష్ మాటలతో గాయపడ్డ మంజరి నళినికి ఫోన్ చేసి అడిగింది. వాడికి నా గురించి ఎందుకు చెప్పావమ్మా అంటూ. ఏమైందత్తా? ఏమైనా గొడవ జరిగిందా? అనుకోకుండా నాకు మార్కెట్లో కలిశాడు. ఇంటికి రమ్మన్నాను. ఇంటికొచ్చాక నిన్ను గురించి అడిగాడు. నీకు కొడుకును చూడాలనుందేమో అనుకున్నాను. అదీ కాక అతను వదిలేసిన నువ్వు సాధించిన విజయం అతను కళ్ళతో చూడాలన్న కోరిక నన్ను ఆ పని చేసేటట్లుగా చేసింది. ఒకవేళ నేను తప్పు చేస్తే క్షమించత్తా. నీ మనసు నొప్పించాలి అన్నది నా ఉద్దేశం కాదు అంది. కన్న కొడుకే అర్థం చేసుకోలేని జన్మ అయిపోయింది. వాడు వద్దన్నాక ఏమైపోతేనేమిటి? మనకు అక్కర్లేని వాళ్ళు ఎలా పోతే మనకేం అని ఉండలేమా? నేను ఎలా ఉన్నానో అని చూడ్డానికొచ్చిన వాడు నేను ఒక మనిషిగా నిలవడం భరించలేకపోయాడు. నా మాటలని వెళ్ళాడు. ఈ వయసులో నీకు పెళ్ళవసరమా? ఇంకా చాలా అన్నాడు. నేను కుంగిపోకుండా తలెత్తుకుని తిరగడం వాడు భరించలేకపోయాడేమో. ఏది ఏమైతేనే ప్రశాంతంగా ఉన్న నా మనసు వికలమైపోయింది. మెల్లిగా కోలుకుంటానులే. దెబ్బలు తినడం నాకు అలవాటైపోయింది. ఇందులో నీ తప్పేం లేదు అంది మంజరి. అన్యమనస్కంగా గడుపుతోన్న మంజరిని జెన్నీ కొన్నాళ్లు చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. ఆమెను ఈ స్థితి నుంచి ఎలా బయటపడేయాలా అన్న ఆలోచన. మంజరినే అడిగితే ఆమె చెబుతుందేమో అని ఒకసారి అనుకున్నాడు. ఈ మధ్య తామిద్దరూ పుస్తకాల గురించి చర్చించుకోలేదు. మనసు మళ్లించడానికి ఏదైనా చర్చ జరిపితే మంచిదనిపించింది. మంజరి, ఇన్ని పుస్తకాలు చదివి కూడా ఇంకా స్థితప్రజ్ఞత లేకుండా ఏంటిది? విష్ణు సహస్రనామంలో చెప్పినట్లు కరణం, కారణం, కర్త అన్నీ ఆయనే. కరణం, మనం చేసే ప్రతి పనికి అతనే పనిముట్టవుతున్నాడు. నిమిత్త కారణం అవుతున్నాడు. కారణం, ఆ పనిముట్టు వస్తువు వాడడానికి అతనే కారణం అవుతున్నాడు. అతని నుంచే ప్రపంచమంతా ఉద్భవిస్తోంది. కర్త, అతనే చేయించేవాడు. అదే ఇంకో విధంగా చెప్పాలంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టలేదంటారు. సుఖదుఖాలు మానవ జీవితంలో ఎంత అనివార్యమంటే చీకటి వెలుగుల్లాగే. వెలుగును ఆహ్వానించి ఆనందించినట్లుగానే చీకటిని కూడా ఆహ్వానించాలి. చీకటి లేకపోతే వెలుగు గొప్పదనం తెలీదు. జయాపజయాలు కూడా అంతే. ఓటమి లేకపోతే గెలుపులోని మధురిమ మనకు అర్థం కాదు. మహాభారతంలో భీష్మ పర్వంలో గీత వివరించబడింది. భగవద్గీత జ్ఞాన, భక్తి, కర్మయోగాలకు మార్గదర్శి. గీతలో ఉన్నది పరమాత్మ ప్రార్థన కాదు, నిరంతర సాధన. ఇది శాస్త్రీయ గ్రంథం. ఈ గ్రంథం హిందువులకే పరిమితం కాదు. ఎందుకంటే ఇందులో కర్తవ్య బోధ, త్యాగనిరతి, సాధన, కృషి, దీక్ష, లక్ష్యసిద్ధిల తరతరాల అనుభవ సారం ఉంది. భారతంలో ధర్మ, అర్థ, మోక్షముల గురించి చెప్పబడింది. అందువల్లనే మహాభారతాన్ని పంచమ వేదంగా, ఇతిహాస పురాణంగా, యోగశాస్త్రంగా చెప్పుకోవచ్చు అని కాసేపు ఆగాడు జెన్నీ. ముందు అనాసక్తంగా విని అనుకోకుండా అతని మాటలకు మంత్రముద్రల్లా వినడం మొదలుపెట్టింది. అతను ఆగాక, ఆగిపోయేమేం, ఇంకా చెప్పు అంది. అతని మాటలు ఒక ట్రాన్స్లోకి తీసుకువెళతాయి. అతను చదివిన పుస్తకాల్లోని సారం చెప్తూ ఉంటే ప్రబోధాత్మకంగా ఉంటాయి. నువ్వసలు విన్నావా? దినేష్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నువ్వు అదోలా అయిపోయావు. నువ్వు మళ్ళీ మామూలు మనిషివిగా మారాలి. అందుకే ఇవన్నీ చెప్పాను. నువ్వు మళ్ళీ పూర్వపు మంజిరిలా అవ్వాలన్నది నా కోరిక. దానికి నన్ను ఏం చేయమంటావో చెప్పు. నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావలసింది. మూర్ఖత్వంతో దినేష్ అన్న మాటలను అంత సీరియస్గా తీసుకుని బాధపడితే దీని మూలంగా నీకు ఒరిగేదేమీ లేదు. ఆరోగ్యం పాడవడం తప్ప అన్నాడు జెన్నీ. నాకెందుకో ఇంక ఈ పరిసరాల్లో ఉండాలనిపించడం లేదు. ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తోంది. కానీ నీకు నచ్చకపోవచ్చు కదా. నువ్వెప్పుడు అక్కడ ఉండలేదు. అక్కడి వాతావరణంలో నువ్వు ఇమడగలవా అని నా అనుమానం అంది. ఓస్, ఇంతేనా? నువ్వు ఈ ఆలోచన నీ మనసులో మెదిలిన వెంటనే నాకు చెప్పుండాల్సింది. ఏమీ తెలియని నువ్వు ఇక్కడికొచ్చి ఇక్కడ ఉండగలిగినప్పుడు నీ తోడుండగా నేనెందుకు ఉండలేను? నేను తలపెట్టిన సాధనకు ఈ అవకాశం ఇంకా దోహదపడుతుంది. హిందూ పురాణాలు, ఉపనిషత్తులు, ఫిలాసఫీని బాగా స్టడీ చేయడానికి నాకిదొక సదవకాశం దొరికిందన్నమాట. మరి ఇక్కడ నీ ప్రాపర్టీ అది, నీ ఉద్యోగం అన్నీ ఏం చేస్తావు? అన్నీ వైండప్ చేద్దాం. మనకున్న డబ్బు మనకు సరిపోతుంది అన్నాడు. ఇండియాకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాక చేయవలసిన పనులు చకచకా సాగాయి. రెస్టారెంట్ను పూర్తిగా మల్లికార్జున్ను తీసేసుకోమంది. ఆమె వద్దన్న కొంత డబ్బు ఆమె షేరుగా ఆమెకిచ్చేశాడు. జెన్నీ తన ఆస్తులన్నీ అమ్మేశాడు. ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ముందుగా ఢిల్లీ వెళ్లి ఆగ్రా, తాజ్మహల్ చూద్దామన్నాడు జెన్నీ. తాజ్మహల్ చూడాలన్నది అతని చిరకాల వాంఛ. మంజరి కూడా ఒప్పుకుంది. ఆమె కూడా ఎప్పుడూ అక్కడకు వెళ్లలేదు. ఇదివరలో అవన్నీ పుస్తకాల్లో చదివింది. కానీ చూడాలనున్న ఆర్థిక స్తోమత లేక ఆమె చూడలేకపోయింది. న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్. 14 గంటల ప్రయాణం. మొదటిసారి ప్రయాణం గుర్తుకొచ్చింది. ఈ దేశం తనకు చాలా నేర్పింది. తనలోని భయాన్ని పారద్రోలింది. ధైర్యంగా తన ఆఖరి మజిలీకి ప్రయాణం అయింది మంజరి.
ఎంతో అనుభవం పొందిన మంజరి హుందాగా సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకుంది. పక్కన జెన్నీ. ఎయిర్ హోస్టెస్ చెప్పేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. తనలో తానే నవ్వుకుంటున్న మంజరిని చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు జెన్నీ. తన మొదటి ప్రయాణం, తన భయాలు అన్నీ చెప్పి అవి తలచుకుని నవ్వొచ్చిందని చెప్పింది. చిన్నపిల్లలా నవ్వుతోన్న మంజరిని నవ్వుతూ చూశాడు జెన్నీ. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయింది. కస్టమ్స్ క్లియరెన్స్ చేసుకుని ఇద్దరూ లగేజ్తో బయటపడ్డారు. టాక్సీ తీసుకుని సర్దార్ పటేల్ రోడ్లో ఉన్న తాజ్కు చేరుకున్నారు. స్నానం చేసి రెస్ట్ తీసుకున్నాక రిసెప్షన్లో మాట్లాడి వాళ్ళ సహాయంతో ఢిల్లీ, మధుర, ఆగ్రా అంతా ఎలా తిరగాలో ప్లాన్ వేసుకున్నారు. తాజ్మహల్ అందాలను పుస్తకాల్లో చదవడం తప్ప ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడడం జరగలేదు. చూస్తానన్న ఆశ కూడా ఉండేది కాదు. పొద్దున్నే బయలుదేరి తాజ్మహల్ చేరుకున్నారు. లోపలికి చెప్పులతో వెళ్ళకూడదు. అందుకే చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్లారు. యమునా తీరాన కట్టిన పాలరాతి కట్టడం అది. ప్రపంచంలోని 7 వండర్స్లో ఒకటిగా పరిగణింపబడిన తాజ్మహల్, ప్రతి ఒక్కరూ చూడాలని తాతాలాడే తాజ్మహల్, ప్రేమకు ప్రతీకగా చెప్పుకోబడే తాజ్మహల్ ఎందుకో అందంగా కనిపించలేదు. షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం ఎన్నో శ్రమ ప్రయాసల కోర్చి కొన్ని కోట్ల డబ్బును వెచ్చించి కట్టిన దాని వైభవం చుట్టూ నెలకొన్న ఫ్యాక్టరీల కాలుష్యంతో వన్నె తగ్గిపోయింది. కవులు వర్ణించినంత గొప్పతనమేమీ కనిపించలేదు మంజరికి. పర్షియన్ శిల్పకళ మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆమె మనోభావాల్ని చదివినట్లు. కవుల వర్ణనలు ఊహాజనితాలు. అది అనుభవించాలంటే నువ్వు కూడా కవిత్వం వచ్చిందనమే ఉండాలి. కవిత ఒక భావన, వాస్తవం కాదు. వాళ్ళు వర్ణించినంత సుందరంగా ఇదివరలో ఉండుండొచ్చు అన్నాడు జెన్నీ. ఆ తర్వాత ఆగ్రా పోర్టు వెళ్లారు. ఆగ్రా పోర్టు సగం మిలిటరీ కింద ఉంది. మిగిలిందంతా చూశారు. పాలరాయి బొమ్మలు కొన్ని కొంది మంజరి. తన ఊరి పొలిమేరలు కూడా దాటుతానని అనుకోని మంజరి ఇప్పుడు విదేశీ దేశ పర్యటన చేస్తోంది. చివరగా బృందావనం వెళ్లారు. మధుర కృష్ణుడి జన్మస్థలమైతే అతని ఆటపాట్లన్నీ బృందావనంలో గడిచాయంటారు. బృంద అంటే తులసి అని అర్థం. అక్కడ తులసివనం ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని అంటారు. భాగవత పురాణం ప్రకారం కృష్ణుడు గోపబాలులతో కలిసి వెన్న దొంగతనాలు, అన్న బలరాముడితో కలిసి ఆటపాటలు, గోపికలతో రాసక్రీడలు ఇక్కడే చేశాడని చెబుతారు. ఇక్కడి కృష్ణలీలల భావతరంగాలే జయదేవుడికి అష్టపదులు రచించేటట్లు చేసిందని కూడా చెబుతారు. అన్నీ ఒక గైడ్లా విశదంగా వివరిస్తోన్న జెన్నీ దాన్ని తన మనసులో ముద్ర వేసుకుంటున్న మంజరి ఒక మధురానుభూతిని నింపుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీలో మార్కెటింగ్ ఏదైనా చేద్దామని ఖాన్ మార్కెట్కి వెళ్లారు. వెనక నుంచి ఆంటీ అన్న పిలుపుతో ఉలిక్కి పడింది మంజరి. వెనక్కి తిరిగి చూస్తే నమ్రత కనపడింది. నువ్విక్కడేంటి అని అడిగింది మంజరి. మేమిక్కడే ఉంటున్నాం, మా ఇంటికి రండి అంది. అమెరికా వదిలేశావా అంది మంజరి. వదిలేశాం. అయిన వాళ్ళను వదిలేసి దూరపు కొండలు నునుపు అనుకున్నాను. ఆంటీ, ఏ ఆడపడుచులు నా మీద అధికారం చెలాయిస్తున్నారనుకున్నానో. నాకు ఒంట్లో బాగలేదంటే అక్కడికొచ్చి నాకు సేవ చేశారు. వాళ్ళ తమ్ముడంటే వాళ్లకు ప్రాణం. నా బాగోగులు ఆ తమ్ముడి జీవితంతో ముడిపడున్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్న ఆప్యాయతను నేను గుర్తించలేదు. అది తెలుసుకున్నాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. మా ఆయన ఇప్పుడు మా మామగారి బిజినెస్ చూసుకుంటున్నాడు అని చెప్పింది. బలవంతాన వాళ్ళింటికి తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేసింది. అన్నీ తిరగడం అయ్యాక ఇండియాలో ఎక్కడ సెటిల్ అవ్వాలన్న ప్రశ్న వచ్చింది. ఇద్దరూ ఆలోచించుకుని హైదరాబాద్ బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అలా హైదరాబాద్లో అడుగు పెట్టడం జరిగింది. ముందుగా ఒక చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నారు. మొదట్నుంచి విశాలంగా ఉండడానికి అలవాటు పడ్డ జెన్నీకి ఇంత చిన్నింట్లో ఉండడం కష్టంగా ఉంది. పక్క అపార్ట్మెంట్ల ధ్వనులు అవన్నీ అతనికి కొంచెం చికాకు కలిగించడం మొదలుపెట్టాయి. అతనికి కావలసింది ప్రశాంత వాతావరణం. బంగ్లా లాంటి ఇల్లుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. బ్రోకర్ ద్వారా తిరగ్గా ఎవరో సగం కట్టి ఆపేసిన ఇల్లు అమ్మేస్తున్నారని తెలిసి ఇప్పుడున్న బంగ్లా చూడడం తటస్థించింది. ఇంటికన్నా చుట్టూ ఉన్న స్థలం అతనికి బాగా నచ్చింది. ఇంటి ప్లానును తమకి అనుగుణంగా మార్పించి అధునాతన పద్ధతిలో అన్ని సౌకర్యాలతో పూర్తి చేశాడు. చుట్టాలకు దూరంగా ఉండదలుచుకుంది. ఎంతకాలం మారినా తన వివాహాన్ని ఎంతవరకు ఆమోదిస్తారో తెలీదు. కొత్తవాళ్లుగా ఉండిపోతే ఆరాలు రావు. అందుకే చుట్టాలకు దూరంగా ఉంది. ఉన్న చుట్టాలను కూడా వెతికి చూడాలి. బాబాయ్కు తమకు ముందు నుంచి రాకపోకలేవు. తమింట్లో ఏ శుభకార్యానికి రాలేదు. తండ్రి ఉన్ననాళ్లు తాపత్రయపడ్డా అతని స్వభావం తెలిసాక తమ్ముడికి దూరంగానే ఉన్నాడు. తండ్రి అక్క పెళ్లికి, తన పెళ్లికి ఇంటికి వెళ్లి పిలిచినా రాలేదు. తన పిల్లల పెళ్లిళ్లకు పిలవలేదు. ఆదిత్య తరపు బంధువులు ఎక్కువగా లేరు, నళిని తల్లి తప్ప. జెన్నీని పెళ్లి చేసుకోవాలా వద్దా అని సలహా అడిగాక కొద్ది రోజుల దాకా ప్రతిమకు ఫోన్ చేయలేకపోయింది. ఇంకా ఇండియా వచ్చేస్తామని నిశ్చయించుకున్నాక ప్రతిమకు ఫోన్ చేసింది. మంజరి ఇండియా వచ్చేస్తున్నందుకు ఎంతో సంతోషించింది.
వచ్చాక జెన్నీతో తమ ఊరు రమ్మని పిలిచింది. అక్కడకు రావడానికి ఒప్పుకోలేదు మంజరి. కాలం మారినా ఇంకా మన వాళ్ళు ఎదగలేదు ప్రతిమ. తెలుసున్న వాళ్ళు కనబడితే నన్ను విమర్శిస్తారు. ఆ విమర్శలను ఎదుర్కోలేను. నా జీవితం మానవ సేవకు అంకితం చేయదలుచుకున్నాను. ఇక్కడ నేను ఎవరికీ తెలీదు. మా చుట్టాలు కూడా నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు అంది. అయితే నీ ఇల్లేం చేస్తావు? నువ్వు చెప్పకపోయినా నా బాధ్యతగా దాన్ని అవసరమైనప్పుడు బాగు చేస్తూ ఎవరికొకరికి అతికిస్తున్నాను. ఆ వచ్చిన అద్దె నీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాను అంది. పోనీ ఆ ఇంటిని ఏదైనా సత్కార్యానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. దానికి ఏం చేయాలో నువ్వే చెప్పు అంది ప్రతిమ. ఇద్దరూ ఆలోచించి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి దాన్ని ప్రతిమ ఆమె భర్త నడిపేటట్లు నిర్ణయం జరిగింది. మంజరి చేసే ఏ పనికి అడ్డు చెప్పడు జెన్నీ. తామిద్దరికీ ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎవరికైనా సాయపడితే మంచిదన్న ఆలోచన మంజరి మనసులో మెదిలింది. డబ్బుకు లోటు లేదు. కొన్ని ఎన్జీఓలకు డొనేషన్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఒకరోజు వాకింగ్ నుంచి వస్తుంటే చెత్త కుండీలో ఒక చిన్న పాప ఏడుపు వినిపించింది. అక్కున చేర్చుకుంది మంజరి. అలా అలా వాళ్ళింట హర్షితతో సహా 6 పిల్లలు తయారయ్యారు. ఆమెలోని అమ్మతనం మళ్లీ పూలు పూసి కాయలు కాయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె చేసే పనిలో కాని ప్రేమలో కాని ఆశ ప్రతిఫలాపేక్ష లేవు. అటాచ్మెంట్ అంతకన్నా పెట్టుకోదలుచుకోలేదు. ఆమె లక్ష్యం ఒకటే. తోటి మనిషికి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆలంబన కావాలి. ఆ ఆలంబన దొరకకపోతే ఆ బ్రతుకు నిర్వీర్యం అయిపోతుంది. తనకి అవసరమైనప్పుడు తను నమ్ముకున్న దేవుడు ఏదో రూపంలో ఆలంబన చూపించాడు. దేవుడు ప్రతి మనిషిని ఏదో ఆశించి జన్మ ప్రసాదిస్తాడు. తన జన్మ ఎందుకో అని ఆలోచించి శోధన చేసుకుంటూ వెళ్లడం నిజమైన ఆత్మదర్శనం. ప్లీజ్ కమిన్ అన్న మాటలతో తన ఆలోచనల నుంచి బయటకొచ్చింది మంజరి. దినేష్, జెన్నీ లోపలికొచ్చారు. జెన్నీ కళ్ళలోకి చూసింది మంజరి. ఏంటిది అన్నట్లు. మాట్లాడుకో అన్నట్లుగా కళ్ళతో సమాధానమిచ్చాడు. సోఫాలో ఉన్న మంజరి దగ్గరకొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించమ్మా అంటూ. నేను క్షమించడం ఏమిటి? నేనెవర్ని? నీకేమీ కాను కదా. అలా అనకమ్మా. నా తప్పు నాకు తెలిసింది. నేను మూర్ఖుణ్ణి కాబట్టే నీలాంటి అపరూపమైన వ్యక్తిని భగవంతుడు నాకు తల్లిగా ఇస్తే గుర్తించలేక నిన్ను నేను దూరం చేసుకున్నాను. నువ్వు క్షమించానంటే నీ కాళ్ళు వదులుతాను అన్నాడు. తెలియకుండానే మంజరి కళ్ళ వెంట కారిన కన్నీరు దినేష్ తల మీద అక్షింతల్లా పడ్డాయి. తలెత్తి తల్లి కన్నీళ్లు చూసిన దినేష్ ఆమె పక్కన కూర్చుని ఆమె కన్నీళ్లు తుడిచాడు. జెన్నీకి బిర్లా టెంపుల్లో కనబడ్డాడు. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టారు. అమ్మను పెట్టిన క్షోభకు దేవుడు తనకి తగిన శిక్ష వేశాడని చెప్పాడు. అమ్మ నన్ను క్షమిస్తుందా అని అడిగిన దానికి తప్పకుండా అని ఇంటికి తీసుకొచ్చాడు జెన్నీ. నువ్వు మీ అమ్మను సరిగ్గా అర్థం చేసుకోలేదు. చిన్నతనం అనుకోవాలో లేక అవగాహన లేకపోవడమో నాకు తెలీదు. ఆమె పరిచయమైనప్పుడు ఆమె గత చరిత్ర నాకు తెలీదు. కానీ ఆమె చిరునవ్వులో ఒక ప్రేమతత్వాన్ని చూశాను. ఆమెలో ఒక శారదామాయి, ఒక మదర్ తెరిస్సా నాకు గోచరించారు. ఇలా అంటున్నానని నన్ను పిచ్చివాడనుకున్నా పర్వాలేదు. ఆమె చిన్నప్పటి జీవితం నీకు తెలుసా? బహుశా మీ అమ్మ నీకెప్పుడూ చెప్పుండదు. చిన్ననాటి నుంచి తన కోసం కాక ఎదుటివారికై ఆమె తాపత్రయపడింది. ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు లేరని నా అభిప్రాయం. మీ నాన్నగారి సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆయన జీవితకాలం చాలా చిన్నది. పెళ్లి కాక మునుపు మీ అమ్మమ్మ, తాతగారులు ఎక్కడ కష్టపడతారో అనుకుంటూ చిన్నపిల్లైనా వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా వాళ్లకు సహాయపడేది. అలాగే మీ మురళి మావయ్యను కూడా చదువుకోమని ప్రోత్సహించి అతను చదువులో ముందుకు వెళ్లడానికి దోహదపడింది. అనుక్షణం తనకు ఏం కావాలని ఆలోచించుకోకుండా ఎదుటివాడికి తన వల్ల ఏం ఉపయోగం కలుగుతుందని ఆలోచించేది. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఎదుటివాళ్లకు ఇవ్వడమే కాని తీసుకోవడం చేత కాదు. ఆశించే గుణం అంతకన్నా కాదు. ఇది మామూలు వాళ్లకు సాధ్యం కాదు. దీనికి కొంతవరకు ఆమె పూర్వజన్మ కారణం కావచ్చు. ఇంకా వేదాంత చర్చల్లోకి వెళ్లి నిన్ను ఇబ్బంది పెట్టను. ఒకటి మాత్రం నిజం. ఆమె అందర్నీ ప్రేమిస్తుంది. ఆమె ఒక చల్లని మాతృమూర్తి. లౌకికం నుంచి బయటపడితే ఆమె సమక్షం ఒక చల్లని వెన్నెల అనుభూతిని కలిగిస్తోంది. నేను చిన్నతనం నుంచి ప్రేమకు నోచుకోలేదు. మరుజన్మంటూ ఉంటే నీ తల్లిలాంటి తల్లి కడుపున పుట్టాలని కోరుకుంటాను. ఆమె ఎంత ప్రేమమూర్తో తెలుసుకోవడానికి ఈ ఇంట్లో పెరిగే పిల్లలే దానికి తార్కాణం. మా పెళ్లి గురించి నువ్వు తెలుసుకున్న తక్షణం ఆమెను నిందించావు. కాని ఆమె పెళ్లి చేసుకుంటే తప్పేంటి అనుకోలేకపోయావు. మేమిద్దరం ఒక స్నేహితుల్లా గడుపుతామంటే సంఘం నమ్ముతుందా? అలనాడు రామకృష్ణ పరమహంస తన భార్యను పూజిస్తాడంటే నేను నమ్మలేదు. అక్కడ రామకృష్ణ ఆమె గురువైతే ఇక్కడ మీ అమ్మ నాకు గురువు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను చదివిన పుస్తకాలు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని మనుష్య జన్మ లభ్యం కాదు. ఈ జన్మ పవిత్రమైంది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు.
ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఈ మానవ జన్మే అత్యంత అనువైన సాధనం. మానవ దేహం దేవునికి ఆలయం. అందుకే ఈ అమూల్యమైన దేహాన్ని సద్వినియోగం చేసుకుని భగవత్ సాక్షాత్కారం చేసుకోమని హిందూ ధర్మం బోధిస్తోంది అన్నాడు జెన్నీ. జెన్నీ మాటలను మంత్రముగ్ధులా వింటున్నాడు దినేష్. అవును, ఈ ఇల్లే ఒక దేవాలయం. అమ్మే ఈ ఇంటి అధిష్టాన దేవత అనుకున్నాడు. తల్లివైపు తిరిగి, నువ్వు చెప్పినట్లు మేమిద్దరం స్వార్థపరులమే. ఇద్దరం ఏం పొందాలని దగ్గరయ్యామో అదే చివరికి మేం విడిపోవడానికి కారణమైంది. ఆమె మాట విని నిన్ను కాదని వాషింగ్టన్ వెళ్ళిపోయాను కదా. కొద్ది రోజులు బాగానే జరిగింది. వైశాలికి ఎంతసేపు వాళ్ళమ్మే. తెల్లవారు లేచిన దగ్గర నుంచి అమ్మకి ఇది కావాలి అది కావాలి అంటూ ఉండేది. నేనొకడిని ఆమె జీవితంలో ఉన్నానన్న భావన విస్మరించింది. పోనీ కొన్నాళ్లు సర్దుకుందామని ఎదురు చూశాను. అక్కడ నాకొక అస్తిత్వం లేకుండా పోయింది. కాలం గడుస్తున్న కొలది మా మధ్య దూరం పెరగడం మొదలైంది. ధీరజ్ కూడా నాకు దూరం కావడం మొదలుపెట్టాడు. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని భ్రమపడ్డాం. కానీ మా మధ్యున్నది ఆకర్షణ అని తెలిసింది. ఆ ఇంట్లో నేను పరాయి మనిషిని అయిపోయాను. మేమక్కడికి వెళ్ళాక మా అత్తగారి ఆరోగ్యం బాగుపడి ఆమె మళ్లీ తన ఉద్యోగంలో చేరింది. ఆ ఆస్తి వాళ్ళది, ఆ ఇల్లు వాళ్ళది. నేను ఏం మాట్లాడినా తప్పుగా ఉండేది. ఏం ఆశించి మేమిద్దరం పెళ్లి చేసుకున్నామో తెలీదు. మా మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. చినికి చినికి గాలివానయ్యి విడాకులు తీసుకున్నాం. ధీరజ్ తన దగ్గరే ఉంటానన్నాడు. అక్కడ ఉండలేకపోయాను. నిన్ను నొప్పించినందుకు నాకు దేవుడు తగిన శాస్తి చేశాడు. వైశాలికి తల్లి మీదున్న ప్రేమ చూశాక నా తల్లిని నేను ఎందుకు కాలదనుకున్నానా అన్న ఆత్మవిమర్శ మొదలైంది. న్యూజెర్సీ వెళ్లి నీ గురించి అడిగాను. హైదరాబాదులో ఉన్నావని తెలిసింది. అందుకే అక్కడికి వచ్చేశాను. నీ కోసం వెతుకుతున్నాను. అనుకోకుండా ఆ రోజు అక్కడ కనపడ్డావు. నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయావు. నేను చేసిన తప్పుకు నువ్వు ఏ శిక్ష వేసినా సిద్ధమే. జెన్నీ అంతా చెప్పారు. నీ సేవా కార్యక్రమాల్లో నేను ఒక భాగమవుతాను. ఇక్కడ పెరుగుతున్న అనాథల్లో ఈ అనాథను కూడా చేర్చుకోమ్మా అన్నాడు. ఏమంటుంది? తనలో ఉన్న బలహీనత అది. ఎవరిని కాదనలేని బలహీనత. అది తనతో చివరిదాకా ఉంటుంది, అంతే. మర్నాడు పొద్దన్న, అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అంది లక్ష్మి. లోపలికి తీసుకురా అంది. వచ్చిన వ్యక్తిని చూసి కళ్ళనీళ్లు తిరిగాయి. ప్రసన్న ఎదురుగా నిలబడుంది. వయసు తెచ్చిన మార్పు తప్ప ఏమీ లేదు. ఏం, ఈ అక్క బతుకుందని మర్చిపోయావా అంటూ చెల్లెల్ని కోగులించుకుంది. అక్కా చెల్లెళ్ళిద్దరికీ మాటలు కరువయ్యాయి. ఎన్ని ఏళ్లు గడిచిపోయాయి. ఒకరినొకరు చూసుకుని అమెరికా వెళ్లే ముందు కలుసుకున్నారు. తర్వాత పనిలో పడి ఎక్కువగా అక్కగారికి ఫోన్ చేయలేకపోయింది. అమెరికాలో ఎలా ఉన్నావో, ఏం కష్టాలు పడ్డావో నాకు ఫోన్ చేయాలని తోచలేదా? నేను మీ బావగారు నీకు తోడు కాదనుకున్నావా అంది ప్రసన్న. కళ్ళనీళ్లు తుడుచుకుని, అవన్నీ తర్వాత చెబుతాను. నేనిక్కడున్నట్లు నీకెలా తెలుసు? ప్రతిమకు తప్ప ఎవరికీ తెలీదు అంది మంజరి. నేను చెప్పానమ్మా, నేను ఇండియా వచ్చాక దొడ్డమ్మ దగ్గరికి వెళ్ళాను. నీ సంగతి ఆవిడకి తెలిసేమో అని. ఆవిడ నా నోట ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు ఇండియా వచ్చి ఇన్నేళ్లైనా తనను కలవలేదని బాధపడింది. నిన్న జెన్నీని కలిసినప్పుడు జెన్నీని అడిగి మీ అడ్రస్, ఫోన్ నెంబరు దొడ్డమ్మకిచ్చాను. బహుశా వెంటనే బయలుదేరినట్లుంది అన్నాడు. అక్కగారిని చూసిన ఆనందం ఏం మాట్లాడాలో తెలీదు. అక్క తను చేసిన పని హర్షించదని భయపడింది. ఎంత వద్దనుకున్నా రక్త సంబంధాలు, తోడబుట్టువుల అనుబంధాలు మన వెన్నంటుంటాయి. అందరూ స్వార్థపరులే ఉండరు. అక్క తన గురించి తెలియక ఎంత బాధపడి ఉండుంటుందో. అప్పుడే అక్కడికొచ్చిన జెన్నీని చూసి, నమస్కారం మరిదిగారు అంది ప్రసన్న. ప్రతి నమస్కారం చేసి మంజరి వైపు తిరిగి, చూసావా, నీ వాళ్ళందరూ నీ దగ్గరకు చేరుకున్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఉందా? పిచ్చిదానా, చిన్నప్పటి నుంచి నిన్ను ఎరిగిందాన్ని నిన్ను తప్పు అర్థం ఎలా చేసుకుంటాననుకున్నావు? మా చెల్లెలి తెలివితేటల మీద, నిర్ణయాల మీద నాకు అమిత విశ్వాసం ఉంది. మా చెల్లి ఎప్పుడూ తప్పటడుగు వేయదు. మారుతున్న కాలంతో మనము మారడంలో తప్పులేదు. మనం ఒకరికి అపకారం చేయనంతసేపు మనం చేసే పనికి భయపడాల్సిన పనిలేదు. నువ్వు చేసిన పని నేను హర్షించనని భయపడి నన్ను దూరం చేసుకున్నావు. నీకు ఒక తోడు కావాలనుకోవడంలో తప్పులేదు. నీ గురించి అంతా తెలిసాక నా చెల్లెలు మామూలు వ్యక్తి కాదు, కారణజన్మురాలు అనిపిస్తోంది. నీలాంటిది నా చెల్లెలు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అన్నీ అందినట్లుగా పొందిన జీవితంలో ఏం చేసినా గొప్పతనం లేదు. అన్యాయార్జితం చేసి పుణ్యం కోసం దాన ధర్మాలు చేయడం గొప్ప పని కాదు. తనకున్న దాంట్లోనే కొంచెం ఎదుటివాడికిచ్చి సహాయపడదామని చూసేవాడే నిజమైన మనిషి. చిన్ననాటి నుంచి మా అందరిలో నువ్వే అన్ని రకాల కష్టాలు చూసావు. అయినా ఏటికి ఎదిరిదుతూ ముందుకు సాగిపోతూ అలుపు లేకుండా ఇంకొకరికి సహాయపడాలన్న నీ తపన ఎవరుకుంటుందమ్మా? నువ్వు నా బంగారు తల్లివి. తప్పు చేసినా తిరిగి నీ కొడుకు తప్పు తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాడు. వాణ్ణి ఆదరించి నువ్వు జెన్నీ హాయిగా గడపండి అంది ప్రసన్న. హర్షితొచ్చి, అమ్మా అందరూ బ్రేక్ఫాస్ట్కి రండి అంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు. మంజరి పిల్లలందరినీ పరిచయం చేసింది.
అందరిలోకి చిన్నవాడైన కేదార్. అయితే అమ్మా, ఇప్పుడు వీళ్ళిద్దరూ మాకేమవుతారు అన్నాడు. వీడన్నయ్య, నేను దొడ్డమ్మ అంది ప్రసన్న. అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని పేపర్ చదువుతున్న దినేష్ కు లక్ష్మొచ్చి, అన్నయ్య, అమ్మగారి పేరు అడుగుతూ ఎవరో వచ్చారు, తీసుకురమ్మంటారా అంది. అలాగే తీసుకురా. అమ్మను తెలిసిన వాళ్ళంటే బాగా దగ్గర వాళ్లే ఉంటారు అన్నాడు. లోపలికొచ్చిన నళినిని గుర్తుపట్టాడు. బాగున్నావా, కూర్చో అన్నాడు. మొత్తానికి తల్లి కొడుకులు కలిసిపోయారన్నమాట. అత్తయ్యని పిలువు, అడగాలి అసలు నిన్ను ఎలా క్షమించిందో అని. మళ్ళీ అతనికి కోపం వస్తుందేమో అన్నట్లుగా అతని మొహంలోకి చూసింది. నవ్వుతూ, ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ అమ్మాయి ఇక్కడ ఉందని నీకు తెలుసా అన్నాడు. అత్త ఇండియా వచ్చాక 1-2 సార్లు మాట్లాడాను. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పక కలుస్తానని చెప్పాను. అత్తయ్యని పిలువు అంది. నాతోరా, మీ అత్తయ్యని చూపిస్తాను అంటూ లోపలికి తీసుకువెళ్లాడు. ఆ గదిలో కడుగు పెట్టిన నళిని నిర్ఘాంతపోయింది. నిలుటెత్తు ఫోటో చిరునవ్వులు చిందిస్తూ ఉంది. పెద్ద పూలదండ వేలాడుతోంది. ఇదెప్పుడు జరిగింది, నాకెందుకు తెలపలేదు అంది. నీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గరుంటే తప్పక తెలుపుండేవాణ్ణి అంటూ తన కథంతా పోసుకొచ్చినట్టు చెప్పాడు. నా కన్నతల్లైనా ఆమెను మీరందరూ గుర్తించిన ఆ మహోన్నత వ్యక్తిని అర్థం చేసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆవిడ కొడుకుగా ఆవిడ పంచిన ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆవిడ పెంచుతున్న అనాథల్లో ఒకడిగానైనా పొందుదామంటే నువ్వు అర్హుడివి కాదన్నట్టు వెళ్ళిపోయింది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆమె మొదలుపెట్టిన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాను అన్నాడు. నళిని కాసేపు వెక్కివెక్కేడ్చింది. ఆమె దుఃఖం తగ్గాక, మరి జెన్నీ ఏడి అంది. అమ్మలేనింట్లో ఉండలేనని సన్యాసం పుచ్చుకున్నాడు. దిండిగల్లు దాటాక ఒక ఆశ్రమం ఉంది, అందులో ఉంటాడు. ఎవరైనా పిలిస్తే ప్రవచనాలు ఇవ్వడానికి వెళుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన పేరు జ్ఞానానంద స్వామి అన్నాడు. అత్త చేస్తున్న పనులు నాకు తెలుసు. నా తరపు నుంచి కూడా ఆవిడ చేసే మంచి పనులకు సహాయం చేద్దామని వచ్చాను. పోనీ నువ్వు కూడా అత్త చేస్తున్న పని కొనసాగిస్తున్నావు కదా, ఇదిగో చెక్. నీకు కావాలంటే నా ఫ్రెండ్స్ ద్వారా కూడా డబ్బు సహాయం అందేటట్లుగా చూస్తాను. ఈ యజ్ఞం ఆగకూడదు అంది. అలాగే, అవసరం పడితే నీకు తెలుపుతాను. అమ్మ చేరదీసిన పిల్లల్లో హర్షిత డాక్టర్ పూర్తి చేసింది. ఆమె తమ్ముడు కూడా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మకిచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరూ ఇంకో 2 పిల్లల చదువుకు ఫైనాన్స్ చేస్తున్నారు. అమ్మ పెట్టిన ఈ చైన్ రియాక్షన్ కొనసాగాలి. అమ్మ పేరు మీద ఒక హాస్పిటల్ కట్టి అతి తక్కువ ఫీజుతో పేదలకు వైద్య సౌకర్యం అందించాలని హర్షిత కోరిక. ఈ ఇంట్లో పెరిగే పిల్లల్లో మిగిలిన 5గురు చదువులు పూర్తి చేయాలి. నా శక్తి మేరకు దీన్ని కొనసాగించి అమ్మ ఆత్మకు శాంతి కలగజేయడమే కొడుకుగా ఆమెకు నేను చేయదలుచుకుంది. ఇదే నా జీవిత లక్ష్యం. ఈ అమృతవాహిని నిరంతరం ప్రవహించాలి. అమ్మ రాసుకున్న మహాత్ముల మాటలు చదివాక నేను అర్థం చేసుకుంది. ధర్మం భారతదేశానికి వెన్నెముక. తత్వవేత్తలు, జ్ఞానులు ప్రతి యుగంలోనూ ఈ గడ్డపై పుట్టి మానవుల్లో జ్ఞానదీపాలు వెలిగించారు. ప్రేమానురాగాలకు పెన్నిది మన భారతదేశం వేదాలకు జన్మభూమి. ఆధ్యాత్మిక తత్వం భారతికి నేస్తం. ధర్మం మన జీవితంలో అనుక్షణము పెనవేసుకుపోవాలి. ఇంతమంది మహానుభావులు, ప్రతి హిందువు గర్వించేలా సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనకు ప్రసాదించారు. హే భారతి, వందే భారతి, శోభామయి, భవ్య తేజోమయి. ఇంతటితో అమృతవాహిని అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.